ఇప్పుడు ఓట్లు అనగానే సర్పంచ్ ఎలక్షన్లో లేకుంటే ఎంపీటీసో లేదంటే జెడ్పీటీసో అనుకుంటాం. కాలయి ఏడాదిని అర్థం దాటింది కదా. మరి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ సార్ ఓకే అనుడే ఆల్చం. గంట మోగుతూనే ఉంటుందట, ఓట్లు పెడుతూనే ఉంటారట. 12,000 పల్లెల్లో ఎలక్షన్ జాతరంటే ఓ రేంజ్లు ఉంటుంది. మళ్ళా పబ్లిక్ అంతా గీ ఓట్ల మీద నజరేసిండ్రు. కానీ హైదరాబాద్లో ఎమ్మెల్యే ఉప ఎన్నిక సుత జరగబోతుందబ్బా. ఎలక్షన్ ఎన్నడో గాని జూబ్లీహిల్స్ రాజకీయం జోరుందుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు ఫుల్ బిజీ ఉన్నాయి. అధికార పార్టీ వాళ్ళు అయితే ఆర్పారు తిరుగుతాండ్రు. అప్పుడే మంత్రులు పొన్నం, వివేక్, తుమ్మల సార్లకు గెలుపు జిమ్మెదారు ఎత్తుతే ముగ్గురు కూడా మునుం పెట్టి మీటింగ్ల మీద మీటింగులు పెడతాండ్రు. పబ్లిక్ ను కలుస్తాండ్రు, తిప్పలు తెలుసుకుంటాండ్రు, డెవలప్మెంట్ పనులు చేస్తున్నారు. టికెట్ ఎవరికో ఇంకా డిసైడ్ కాలే గాని బీసీలకే పక్కా అని ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెట్టి ఎమ్మెల్యే టికెట్ ఏమో ఇంకోలకి లెక్క తప్పినట్టు అవుతుంది కదా. మరి నిరుడు కంటోన్మెంట్ ఉప ఎన్నికల కారును ఓడగొట్టి బోని చేసినట్టే ఈడ గెలిచి సిటీలో 2వ ఎమ్మెల్యేని తయారు చేసుకోవాలనే జిద్దు మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రేషన్ కార్డులు వస్తే మనకు సన్న బియ్యం వస్తుంది, మనకు ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది, మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది. 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే. లేలే మన సీటు మనమే గెలవాలని గులాబీ లీడర్లు మీదికి చెప్పలే గాని మాగంటి గోపీనాథ్ సార్ వాళ్ళు ఇంటామే సునీతమ్మకే టికెట్ ఫైనల్ అయిందని ప్రచారం అయితే నడుస్తున్నది. పార్టీ ఆఫీస్ లో పెట్టిన మీటింగ్ వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పక్కకే సీట్ వేసిండ్రు మేడానికి. పెనిమిటి కాలం చేసిందనే సానుభూతి అక్కర వస్తుంది అనుకుర్రేమో. ఆల్రెడీ నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నది, అందరిని ఇంటికి పిలుచుకొని మాట్లాడుతూనే ఉన్నది. 2 బిడ్డలు కూడా టైం దొరికినప్పుడల్లా పబ్లిక్ లకు పోతాండ్రు. ప్రతి 25 ఇండ్లకు ఒకరు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి. సోషల్ మీడియా అందరు చూస్తాం, వీడియోలు వాటిని మన లోకల్ గ్రూప్స్ లో పంపించాలి. ఇక బీజేపీలో సుధా టికెట్ కోసం చాలా మందే కోషిష్ చేస్తున్నారు. కమలం పార్టీకి పతారు ఉండేదే పట్నంలో కాబట్టి జూబ్లీహిల్స్ లో గెలిస్తే ఇంకింత జోష్ వస్తుందని మనోళ్ళ ఆపోచన. ఆ 2 పార్టీలతోని కాదు, మాకో ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ అంటే ఏందో చూపిస్తామని తిరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించి ఇటు ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ సీటు కాలైన 6 నెలల లోపల ఎలక్షన్ పెట్టాలనే రూల్ ఉంటే మాగంటి సార్ కాలం చేసి 3 నెలలు. ఈ లెక్కన అక్టోబర్ ఆఖర్లను నవంబర్ 1 ఓట్లు రావచ్చనే ప్రచారం నడుస్తుంది. ఇప్పటికైతే గింతే. మరి కొత్త ముచ్చట్లు తెలిసినాక మళ్ళీ చెప్పుకుందాం గాని.